హరే కృష్ణ. శ్రీరామచంద్రుడు భగవ భరతుడు శ్రీరామచంద్రుని పాదుకలు తీసుకొని వెళ్ళి అయోధ్యలో వాటిని సింహాసనం మీద ప్రతిష్ఠించి ఆయన కేవలం ఆ పాదుకలకి ప్రతినిధిగా పరిపాలిస్తూ ఉన్నారన్నమాట. అలా కొన్ని సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుడు చిత్రకూటంలో ఉండి ఆ చిత్రకూటంలో ఉన్న సమయంలో ఒకసారి చాలా మంది సాధువులు అటు వెళ్తూ ఉన్నారు. ఆ సాధువులు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పారనమాట. వాళ్ళ మనసులో వాళ్ళ ముఖం మీద ఉద్విగ్నత కనబడుతుంది. యాంగ్జైటీ. అది చూసి శ్రీరామచంద్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగారనమాట. "ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు మీరు ఉద్విగ్నతతో ఉన్నారు? మా తమ్ముడు లక్ష్మణుడు ఏమైనా తప్పు చేశారా? లేదా నా భార్య సీతాదేవి ఏదైనా ఏ ఆమె ప్రవర్తనలో ఏమైనా తప్పుగా అనిపించిందా? ఎందుకు మీ ముఖంలో ఉద్విగ్నత ఉంది?" అని అడుగుతారనమాట. ఈ విధంగా గొప్ప వ్యక్తులు ఎక్కడైనా ఏదైనా పొరపాటు చూస్తే ముందు లోపం వాళ్ళలో చూసుకుంటారనమాట. నేనేదో తప్పు చేసినట్టున్నాను. అందుకే ఈ విధంగా అవుతుంది. ఎలాగైతే ధృతరాష్ట్రుడు యుధిష్ఠిర మహారాజుకు చెప్పకుండా రాత్రికి రాత్రే విదురుడి మాటలు విని వెళ్ళిపోతారనమాట. రాజ్యాన్ని వదిలేసి కనీసం చివరి జీవిత చరమాంకంలో అయినా ఎంతో కొంత భక్తి చేసి నన్ను నేను ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతారు. యుధిష్ఠిర మహారాజు ఉదయం నిద్ర లేవగానే ఆయనకు ఉన్న మొదటి అలవాటు వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా సరే యుధిష్ఠిర మహారాజుకి శత్రువు లేరు. అజాత శత్రువు ఆయన. పొద్దున్నే వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే ఎళ్లి చూస్తే అక్కడ కనిపించలేదు. వెంటనే యుధిష్ఠిర మహారాజు ఆయన్నే నిందించుకోవటం మొదలుపెట్టారనమాట. నేను సరిగ్గా చూసుకోలేదు మా పెదనాన్నని, మా పెద్దమ్మని. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయింది వేరే రీజను. వాళ్ళు వెళ్ళిపోయడానికి కారణం వేరు. అదే నారదముని వచ్చి చెబుతారనమాట. వాళ్ళు వెళ్ళింది విదురుడి యొక్క మాటలు విని వాళ్ళు వెళ్లారు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు అని. అదే విధంగా రాముడు కూడా దశరథుడి దగ్గరికెళ్తారు. కైకేయి పిలిపిస్తుందన్నమాట. ఆమె కోరిన 2 వరాల్ని రాముడికి చెప్పడానికి. అప్పుడు రాముడు వచ్చి దశరథ మహారాజుకి వందనం చేస్తారు. చేస్తే దశరథ మహారాజు దుఃఖంతోటి తల కింద ఉంచుకొని కూర్చొనుంటారనమాట. రాముడు వెంటనే అడుగుతారు, "నేనెప్పుడొచ్చి నమస్కరించినా సరే మా నాన్న నన్ను ఆప్యాయతతోటి కౌగిలించుకొని మాట్లాడేవారు. ఈసారి అలా చేయట్లేదు. నేనేమన్నా తప్పు చేశానా?" అని అడుగుతారనమాట కైకేయిని. అప్పుడు కైకేయి చెబుతుంది, "నువ్వేం తప్పు చేయలేదు. నేను 2 వరాలు అడిగాను. ఆ దుఃఖంలో ఆయనున్నారని" చెబుతుంది. ఇక్కడ కూడా అదే అనమాట. సాధువుల యొక్క ముఖంలో ఉద్విగ్నత ఉంటే రాముడు, "నేనేమన్నా తప్పు చేశానా అండి?" ఈ విధంగా గొప్పవాళ్ళు ఏది జరిగినా సరే ముందు లోపం వాళ్ళలో చూసుకుంటారు. నేనేమన్నా తప్పు చేశానా అని. వెంటనే వాళ్ళందరూ చెబుతారనమాట సాధువులు, "లేదండి, మీరేమి తప్పు చేయలేదు. ఇక్కడికి కొంత దూరంలో జనస్థానం అని ఉంది." జనస్థానం అంటే నాసిక్ దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాసిక్‌ని జనస్థానం అనేవాళ్ళు అప్పట్లో. అక్కడ కర అనే ఒక రాక్షసుడున్నాడు. రావణుడి యొక్క తమ్ముడు. ఆయన, ఆయన రాక్షసుల యొక్క బృందం వాళ్ళు మమ్మల్ని ఎంతో హింసిస్తున్నారు. వాళ్ళు వచ్చి వచ్చి వేరు వేరు రూపాల్లో వచ్చే ఆహ్, ఒక్కొక్కసారి వాళ్ళు జింక రూపంలో వస్తారు. ఒక్కోసారి ఏనుగు రూపంలో వస్తారు. రకరకాల రూపంలో వచ్చే శక్తులున్నాయి వాళ్ళకి. వాళ్ళు వచ్చి కొంతమంది సాధువుల్ని, కొంతమంది ఋషుల్ని చంపుతున్నారు. మేము యజ్ఞం చేసేటప్పుడు మా యజ్ఞగుండంలో ఆహ్, వేరు వేరు అమంగళకరమైన వస్తువులన్నిటిని అందులో వేస్తున్నారు. అందులో నీరు పోస్తున్నారు యజ్ఞకుండంలో. అందుకే మేమందరం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. మీరు గూడా రండి మాతో పాటు. మిమ్మల్ని గూడా మిమ్మల్ని గూడా ఇబ్బంది పెడతారు ఇక్కడే ఉంటే. రాముడు, లక్ష్మణుడు, సీత మీరు గూడా మాతో రండి అని చెబుతారనమాట. సరే అని జెప్పి వీళ్ళు వింటారు. కొంతమంది ఋషులు వెళ్ళిపోతారు ఆ విధంగా చిత్రకూట పర్వతం దగ్గర నుండి. కొంతమంది ఉంటారు రాముడితో పాటే. రాముడు అనుకుంటారనమాట, ఇది సమయం ఆహ్, దండకారణ్యానికి వెళ్లి కరదూషణులు, ఆ రాక్షసులందరినీ చంపాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకొని, ఇక్కడి నుండి వెళ్దామని ముందు అత్రిముని ఆశ్రమానికి వెళ్దామని ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు గదా! ఇది చిత్రకూట్‌లో అత్రిముని యొక్క ఆశ్రమం అన్నమాట. దీని ఎదురుగానే
మందాకిని నది పోతూ ఉంటుంది. మనం కొంతమంది యాత్రకు గూడా వెళ్ళాం ఇదే ప్రదేశానికి. ఉదయాన్నే మనం వెళ్ళినప్పుడు పొగల్లా వస్తూ ఉన్నాయి ఆ చలికి ఆహ్, నీటి నుండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అత్రిముని యొక్క భార్య అనసూయ వాళ్ళిద్దరూ ఉన్నారు. అనసూయాదేవి దగ్గరికి ఈమె అన్నమాట అనసూయాదేవి. అనసూయాదేవి పాతివ్రత్యం చేసి ఆమెకెన్నో శక్తులున్నాయన్నమాట. ఎవరైనా సరే పాతివ్రత్యం చేస్తే వాళ్ళకి విపరీతమైన శక్తులొస్తాయి. బ్రహ్మచర్యం ద్వారా, పాతివ్రత్యం ద్వారా శక్తి వస్తుందన్నమాట. మనం చూడొచ్చు గాంధారి ఆమె పతివ్రత. పతివ్రత నా భర్తకి చూపు లేదు గదా! నేనెందుకు జూడాలని జెప్పి ఆమె కళ్ళకి కట్టుకోవడం వల్ల, ఆ తపస్సు వల్ల గూడా శక్తొస్తుంది. ఆ తపస్సు వల్ల ఆమె ఆ కళ్ళ గంతల నుండి కొంచెం కనబడిందనమాట. యుధిష్ఠిర్ మహారాజు యొక్క బొటనవేలు. వెంటనే యుధిష్ఠిర్ మహారాజు బొటనవేలు కమిలిపోయింది. ఎందుకంటే ఆమెకు కోపం ఉంది లోపల. ఈ పాండవులు మా అబ్బాయిల్ని చంపేశారని. ఆ కోపం వల్ల కొంచెం ఒక 2 కొద్దిగా కనబడింది ఆ బొటనవేలు. వెంటనే అది కమిలిపోయింది. అదే విధంగా ఆ శక్తితోటి దుర్యోధనుడి యొక్క శరీరాన్ని గూడా ఆమె దృఢంగా చేశారన్నమాట. అదే విధంగా ఈ అనసూయ కూడా పాతివ్రత్యంతో ఎన్నో శక్తులున్నాయి ఆమెకి. ఆమెకి సీతాదేవి వెళ్లి ప్రదక్షిణ చేసి ఆమెకి నమస్కరించారన్నమాట. అనసూయాదేవి అప్పటికే చాలా ముసలితనంలో ఉండి ఆమె చేతులు వణుకుతూ ఆహ్, ఆమెకి తెల్ల జుట్టంతా నెరిసిపోయి ఉంది. ఆ సమయంలో అనసూయాదేవి ఆమెకి మెచ్చుకున్నారన్నమాట సీతాదేవిని. "మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందమేస్తుంది. మీ భర్తని మీ భర్తకి రాజ్యం ఉన్నప్పుడు అతనితో పాటు ఉన్నారు మీరు. ఆ రాజ్యం పోయింది. అడవిలో తిరుగుతున్నారు. అప్పుడు గూడా మీరు భర్తను వదలకుండా భర్తతో పాటు అన్ని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలా మెచ్చుకోదగిన విషయము. ఎవరైతే భర్తని ఈ విధంగా పూజిస్తారో వాళ్ళు స్వర్గలోకాలకి వెళ్తారు" అని చెబుతారనమాట. ఒకవేళ భర్త గనక సరైన ప్రవర్తన లేనివాడైనా సరే, అటువంటి భర్తను గూడా భార్య ఎప్పుడు ఆహ్, జాగ్రత్తగానే చూడాలి. ఆ విధంగా జేస్తే ఆ భర్త వెళ్ళొచ్చు నరకానికి. ఆయన జేసే పనులు ఒకవేళ తాగుబోతు అవ్వచ్చు, ఆహ్, ఏదైనా అవ్వచ్చు. ఆ భర్త నరకానికెళ్తాడు. కానీ అటువంటి భర్తను గూడా ఏ భార్య అయితో ఆహ్, శాస్త్రాలు చెబుతున్నాయని జెప్పి అటువంటి భర్తను గూడా సేవ జేస్తే ఆమెకి స్వర్గలోకాలు వస్తాయి అని అనసూయాదేవి చెబుతున్నారనమాట. నేను చూశాను ఒకసారి పుస్తక వితరణ చేస్తుంటే ఒకాయన చెప్పారనమాట. మేమిక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఇవి అమ్ముతూ ఉంటాం. అటుకులు, ఉప్మా ఇవన్నీ. మా స్టాల్ పక్కనే పెట్టండి. మా భార్య గూడా మీతో పాటే మీ గుడికే వెళ్తూ ఉంటుందని. సరే అని జెప్పి అక్కడికి వెళ్లి పెట్టామనమాట. తర్వాత వాళ్ళ భార్య వచ్చారు. తిలకం అది పెట్టుకొని, ఆమె బాగా పుస్తకాలు గూడా మంచిగా వితరణ అయినాయి. భగవద్గీత ఇవన్నీ పంచిపెట్టినాక ఒకసారి ఆమె చెప్పారు, "మా ఇంటికి రండండి. పైన ఫ్లోర్‌లో ఉంది" అని. సరే ఇంత సహాయం జేశారు. వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తే, భర్త మమ్మల్ని ఎవరైతే పిలిసారో ఆయన నిద్రబోతున్నారు. పగలే 10, 11కి బాంబేలో చిన్న చిన్న ఇల్లు గదా! అయినా చీకటిగుంది కొద్దిగా. వాళ్ళ అమ్మాయి ఉంది. మేమిద్దరం ముగ్గురం వెళ్ళాం. ఆమె లైటేస్తుందనమాట. లైటేం అవసరం లేదండి కనబడుతున్నాం గదా! ఆయన నిద్రబోతున్నారు డిస్టర్బ్ అయిద్దని. లేదు లేదని లైటేశారు. ఇంక మేము మాట్లాడుతున్నాం. ఎప్పుడొచ్చారు భక్తిలోకి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, అంత మాట్లాడుకుంటున్నా సరే ఆయనకు అది లేవట్లేదు. ఆహ్, తర్వాత మాతాజీ జెప్పారనమాట. ఆయన తాగి పడుకొనున్నారని. ఆయన తాగి పడుకొనున్నారు. ఓ పక్కన మాతాజీ కూర్చొని జపం జేసుకుంటున్నారు. సో, ఆ విధంగా ఒకవేళ భక్ భర్త సరైన ప్రవర్తన లేనివాడైనా సరే, అటువంటి భర్తని సేవ జేస్తే, అటువంటి భార్యకి కీర్తి వస్తుంది. అలాగే తర్వాత జన్మలో గూడా మంచి స్థాయి వస్తుంది అని అనసూయాదేవి పాతివ్రత్యం గురించి చెప్పిన తర్వాత సీతాదేవి గూడా జెప్పారనమాట. నేనెప్పటికీ మా భర్తని వదలను. ఆయనకి రాజ్యం ఉండని, లేకపోతే అడవిలో తిరగని, ఎక్కడున్నా సరే ఆయనే నాకు తల్లి, తండ్రి అని చెప్పి మా అమ్మ గూడా ఇదే నేర్పింది నాకు. జనకపూర్‌లో ఉన్నప్పుడు మా అత్తయ్య
కౌసల్యాదేవి కూడా ఇదే నేర్పారు నాకు అని చెబుతారనమాట. అంటే అప్పుడు అనసూయాదేవి మీకేమన్నా కావాలి తీసుకోండి అంటే, నాకేమి వద్దు నేను తృప్తిగా ఉన్నానంటే, అనసూయాదేవి ఒక పూలమాల, అలాగే కొన్ని నగలు ఇస్తారనమాట సీతాదేవికి. అవిచ్చిన తర్వాత సీతాదేవిని అడుగుతారనమాట. "మీ స్వయంవరం ఎలా జరిగేది నాకొకసారి చెబుతావా" అని. అంటే సీతాదేవి చెబుతారనమాట. "మా నాన్నగారు జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు, అప్పుడు నేను కనిపించాను. వెంటనే ఆకాశవాణి వచ్చి, ఈమె మీ కూతురుగా స్వీకరించని చెప్పింది. ఆ విధంగా జనక మహారాజు నన్ను కూతురుగా స్వీకరించి పెంచి పెద్ద జేశారు. తర్వాత నాకు ఒక సరైన వరుడిని తీసుకురావాలి. ఎందుకంటే శివధనస్సు ఉంది గదా! దాన్ని 300 మంది ఎత్తుతారు. అటువంటి శివధనస్సుని సీతాదేవి ఒకరోజు చెట్టు మీద ఏదో ఇరుక్కుపోతే ఆమె ఆడుకునే వస్తువు, ఆమె శివధనుస్సుని తీసుకెళ్ళి దాన్ని పడేసి మళ్ళీ శివధనుస్సుని అక్కడ పెట్టిందన్నమాట. అది చూసి జనక మహారాజుకి ఈమె అసాధారణమైన స్త్రీ. ఇగ మామూలుగా తల్లి గర్భంలో పుట్టలేదు. భూమి నుండొచ్చింది డైరెక్ట్‌గా. ఇటువంటి ఆమెకి కనీసం ఆ శివధనుస్సుని ఎత్తేవారినైనా ఇచ్చి పెళ్లి జేయాలని జెప్పి స్వయంవరం చెబితే అందరూ వస్తారు. శివధనుస్సుని కొంచెం గూడా కదిలించలేక దండం బెట్టుకొని ఎళ్ళిపోతారనమాట. అటువంటి సమయంలో శ్రీరామచంద్రుడొచ్చి లేపారు దాన్ని. నేను వెంటనే వెళ్ళి ఆయనకి ఆహ్, మాల వేయబోతే ఆయన ఒప్పుకోలేదనమాట. మా నాన్న ఒప్పుకోవాలి ముందు, తర్వాతే నేను స్వీకరిస్తానని. తర్వాత అయోధ్య నుండి దశరథ మహారాజొచ్చి ఆయన ఒప్పుకున్న తర్వాతే మా వివాహం జరిగింది. ఈ విధంగా చెబుతుందనమాట. అనసూయాదేవి సంతోషిస్తారు కథ విని. దాని తర్వాత ఆహ్, ఈ రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళు ఆ చిత్రకూట పర్వతాన్ని వదిలేసి దండకారణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారనమాట. దండకారణ్యానికి వెళ్దామని ఇక నుండి అరణ్యకాండ మొదలవుతుంది. అరణ్యకాండ మొదలవుతూ ఆహ్, అలా విధంగా దండకారణ్యానికి వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఎంతో మంది సాధువుల్ని చూస్తారనమాట. సాధువులు కనిపిస్తారు. జింకలు ఇవన్నీ ఉంటాయి. ఆశ్రమాలుంటాయి. ఋషుల యొక్క ఆశ్రమాల్లో పెద్ద పెద్ద యజ్ఞకుండాలు, ఆ యజ్ఞంలో వేసే నెయ్యి, ధాన్యాలు, బార్లీ ఇలాంటివి, అలాగే స్పూనులు అవన్నీ పెట్టుంటాయి. వాళ్ళ పక్కనే చెరువులుంటాయి. పెద్ద పెద్ద చెరువులు తామర పూలతోటి, పూలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కొంతమంది సాధువులు కేవలం పండ్లు తిని బతికేవారన్నమాట. అటువంటి సాధువులందరిని చూస్తారు ఆ దండకారణ్యంలో. వాళ్ళందరి దగ్గరికెళ్ళి సాధువులను చూసి ఆయన ధనుస్సు ఉంది గదా! ధనుస్సుకి ఉన్న దారాన్ని ఇప్పుతారన్నమాట. దారాన్ని విప్పి ఆ సాధువుల దగ్గరికెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవసరం లేదు. ధనుస్సు యొక్క అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని నమస్కరించగానే వాళ్ళందరూ రాముడిని, లక్ష్మణుడిని, సీతాదేవిని కూర్చోబెట్టి వారికి మంచినీళ్ళిచ్చి, వాళ్ళకి కొన్ని వాళ్ళు తినేదే ఫ్రూట్సే. పండ్లు, కందమూలాలు ఇవన్నీ ఇచ్చి, తర్వాత వాళ్ళందరూ మాట్లాడతారనమాట రాముడితోటి. "మీరు అడవిలో ఉన్నా సరే, అయోధ్యలో ఉన్నా సరే మీరు మా రాజు. మీరు మమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే మేము శిక్షించడాన్ని వదిలేసాం. మేము సాధువులమే. మేము ఎవరిని శిక్షించము. వాళ్ళని భౌతికంగా శిక్షించము. లేకపోతే ఒక శాపం గూడా పెట్టం. ఎందుకంటే మా తపస్సుని ఆ విధంగా తగ్గిపోతుంది శాపం బెడితే. కాబట్టి మీరు మమ్మల్ని కాపాడాలి. ఎలాగే గర్భంలో ఉన్న శిశువుని కాపాడుతామో, గర్భంలో ఉన్న శిశువుని ఎవరైనా దాడి చేశారనుకోండి, ఏమి చేయలేదు. ఎందుకంటే చేతులు, కాళ్ళన్నీ ముడుక్కొనున్నాయి. వాళ్ళ తల్లి కాపాడుతుంది. తల్లి చాలా జాగ్రత్తగా ఉండి, ఏడో నెల నుండే వాళ్ళ ఇంటి పనులవన్నీ తగ్గించుకొని, చిన్నగా నడవటం, ఎక్కడికన్నా ప్రయాణాలు వీటన్నిటిని వదులుకొని
ఆ విధంగా జాగ్రత్తగా గర్భంలో ఉన్న శిశువుని కాపాడినట్టు మీరు మమ్మల్ని అందరిని కాపాడాలి అని రాముణ్ణి మొరపెట్టుకుంటారనమాట ఆ సాధువులందరూ. అప్పుడు రాముడు వాళ్ళందరికి అభయం ఇచ్చి తప్పకుండా నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పి ఆయన మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా బాగా దట్టమైన అడవుల్లోకి బయలుదేరతారనమాట. ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్తుంటే అక్కడ వాళ్ళకి పులులు, ఎలుగుబంట్లు ఇవన్నీ కనబడుతుంటాయి. ఇంతకుముందు సాధువులున్న అడవుల్లో అక్కడ ఈ పక్షులు వీటి యొక్క కిలకిల రావాలు కనబడతాయి. అవన్నీ తగ్గిపోతున్నాయన్నమాట. దట్టమైన అడవిలోకి వెళ్తుంటే పక్షులు కూడా లేవు. అక్కడన్ని కీచురాళ్ళ యొక్క శబ్దం వినబడుతుంది. ఆ కీచురాళ్ళ శబ్దంతోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు. ఒక పెద్ద రాక్షసుడు వస్తాడన్నమాట. ఆ రాక్షసుడు లోతైన కళ్ళు, బాగా ఎత్తుగా ఉండి, ఒక పులి చర్మం ధరించి ఉంటాడు. ఆయన దగ్గర ఒక ఈటె ఉంటుందన్నమాట. పెద్ద ఈటె. దానికి ఒక 3 సింహాలు, అంత పెద్ద ఇనపది. 3 సింహాలు, 4 పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలు, ఒక ఏనుగు యొక్క తల దానికి గుచ్చి ఉంచుతాడన్నమాట. గుచ్చి దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాటి నుండి వచ్చే భయంకరమైన కంపు అవన్నీ చనిపోయి ఉన్నాయి గదా! మృతదేహాల నుండి వచ్చే కంపుతోటి ఆయన ఉంటాడక్కడ. ఈళ్ళని చూడగానే వెంటనే సీతాదేవిని పట్టుకొని పరిగెత్తాడనమాట. దూరంగా వెళ్తాడు. దూరంగా వెళ్ళి రా రాముడితోటి, లక్ష్మణ్‌తోటి అడుగుతూ ఉంటాడనమాట. "ఎవరు మీరు? మీరేంటి సన్యాసి డ్రెస్సులేసుకొనున్నారు. మీరు చూస్తేనేమో దుస్తులు ఈ నార బట్టలేసుకొనున్నారు సన్యాసుల్లాగా. మళ్ళీ ఇంకో పక్కన ఈ ధనుష్ బాణాలు ఇవన్నీ పెట్టుకొనున్నారు. ఇంకో పక్క భార్య ఉంది. మీరు సాధువుల్లా నటిస్తున్నారు. మీరు యాక్చువల్‌గా పాపాత్ములు. లేకపోతే భార్య ఎందుకు మీకు? ఆహ్, సాధువు సన్యాసి అంటే భార్య ఉండకూడదు" అని ఆయన పేరు చెప్పాడనమాట. నేను విరాధ నా పేరు. నేను ఈ అమ్మాయిని ఎవరైతే ఈమె ఉన్నారో ఈ సీతాదేవి ఈమెని నా దగ్గర వదిలేసి ఎళ్ళండి. లేకపోతే మీ ఇద్దరి రక్తం తాగుతానని చెబుతారనమాట. వెంటనే సీతాదేవి ఏడుస్తూ ఉంటుందనమాట. ఏడుస్తూ ఉండగానే రాముడు చెబుతాడు లక్ష్మణుడికి, "చూడు జనకుడి యొక్క పుత్రిక ఎన్నో సుఖాలతోటి, సౌకర్యాలతోటి బతికింది. ఇప్పుడు ఇక్కడికొచ్చి రాక్షసుడి చేతిలో పడింది. ఈరోజు కైకేయి యొక్క కోరిక తీరింది. కైకేయికి కోరికన్నమాట మనకేదో విధంగా అపకారం చేయాలని ఆమె కోరిక ఈరోజు తీరింది" అని బాధపడుతూ ఉంటారనమాట రాముడు. మన నాన్నగారు ఈ లోకాన్ని వదిలి ఎళ్ళిపోయిన దానికంటే ఎక్కువ బాధ కలుగుతుంది నాకు. సీతాదేవిని ఈ రాక్షసుడి యొక్క చేతుల్లో చూసి. అనగానే లక్ష్మణుడు చెబుతాడనమాట, "అన్నయ్య ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నాను గదా! నేనున్నప్పుడు నీకు ఈ బాధెందుకు? వెంటనే ఈ విరాధుడి యొక్క రక్తం భూమి తాగేటట్టు చేస్తాను. నాకు ఇంతకుముందు భరతుడి మీద ఎంత కోపముందో ఆ కోపమంతా ఈ విరాధుడి మీదకి మలుస్తాను" అని చెబుతాడనమాట. అది వినగానే విరాధుడు అడుగుతాడనమాట, "అసలెవరు మీరు?" అని. "మేము ఇక్ష్వాకు వంశంలో వస్తున్న క్షత్రియులమి. మీరెవరంటారు?" రాముడు. ఇప్పుడు విరాధుడు చెబుతాడనమాట, "నేను జావ, శతహృద్ద వీళ్ళిద్దరి మా నాన్న పేరు జావ, మా అమ్మ పేరు శతహృద్ద. నేను ఈ విధంగా నన్ను విరాధుడంటారు. నేను బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఏ యొక్క ఆయుధంతోటి నన్ను చంపలేరు మీరు. ఏ నాకు ఆ వరం ఉంది. కాబట్టి మీరు ఈ అమ్మాయిని, ఆమెని ఇక్కడ వదిలేసి మీరందరూ పారిపోండి. మిమ్మల్ని ఏం చేయను" అని చెబుతారనమాట. రాముడు వెంటనే "నీకు చావాలని ఉంది. అందుకే ఇలాంటి పని చేస్తున్నావు" అని చెప్తారనమాట. అని 7 బాణాలేస్తారు. 7 బాణాలేస్తే ఆ బాణాలన్నీ విరాధుడికి తగులుతాయి. కొంచెం నెత్తురంటుకుంటుంది. రక్తం అంటుకొని మళ్ళీ కింద పడిపోతాయన్నమాట. వెంటనే ఆ విరాధుడు సీతాదేవిని నేల మీదుంచి ఆయన దగ్గర ఒక గద తీసుకొని పరిగెడతాడనమాట రామలక్ష్మణుల వైపుకి. రామలక్ష్మణులిద్దరూ ఆయన మీద బాణాల వర్షం కురిపిస్తారు. బాణాల వర్షం ఎన్నో బాణాలు గుచ్చుకుంటాయి. వెంటనే ఆయన ఆగి ఆవలించి ఒక్కసారిగా శరీరాన్ని ఒల్లిరుసుకుంటాడు. ఒళ్ళు విరుసుకోగానే ఏమేమైతే బాణాలు గుచ్చుకొనున్నాయో అవన్నీ కింద పడిపోతాయి. మళ్ళీ ఆ గద తీసుకొని ఈళ్ళ దగ్గరకొస్తూ ఉండగానే రాముడు ఆ గదని బాణాలతోటి విరగ్గొడతారనమాట. విరగ్గొట్టగానే
ఇక నా రామలక్ష్మణులు ఇద్దరిని 2 చేతులతో పట్టుకొని, మనం చిన్న పిల్లల్ని ఎలా ఎత్తుకుంటాం కదా భుజం మీద, అలా 2 భుజాల మీద చెరొకళ్ళనేసుకొని పరిగెడుతూ ఉంటాడనమాట. పరిగెడుతూ ఉంటే సీతాదేవి ఏడుస్తూ ఉంటారు. అయ్యో! రామలక్ష్మణుల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ పులులున్నాయి, తోడేళ్ళున్నాయి, ఇవన్నీ నన్ను తినటానికి రెడీగున్నాయని. అప్పుడు ఆమె ఏడుపు విని వెంటనే లక్ష్మణుడు ఆ విరాధుడి యొక్క ఎడమ చెయ్యి తెంపేస్తాడనమాట. ఎడమ చెయ్యి నరికేస్తారు. రాముడు కుడి చేతిని నరికేస్తాడు. అప్పుడు ఆయన పడిపోతాడనమాట. పడిపోతే వాళ్ళు కత్తులు తీసుకొని రకరకాలుగా ప్రయత్నిస్తారనమాట విరాధుడిని నరికేయడానికి. ఎంత చేసినా గాని చనిపోడే బ్రహ్మదేవుడి యొక్క వరముంది గాబట్టి. అప్పుడు రాముడు చెబుతాడనమాట ఈయనకి బ్రహ్మదేవుడు వరముంది గాబట్టి చనిపోడు. మనం ఇతన్ని పూడ్చిపెడదాం. పూడ్చిపెడితే అప్పుడు పైకి రాడు అని చెప్పి పూడ్చిపెడదామన్న మాట వినగానే ఆ విరాధుడికి అర్థమైద్దనమాట. ఓహ్! మీరా నాకు గుర్తొచ్చిందిప్పుడు. నేను యాక్చువల్‌గా గంధర్వుడిని. నా పేరు తుంబురుడు. నేను కుబేరుడి యొక్క సేవకుడిని. కాకపోతే ఒకరోజు ఆయన ఒక సేవ ఇస్తే, నేను ఆ సేవ చేయకుండా అప్సర అయిన రంభతోటి ఎక్కువ సమయం గడుపుతూ ఉన్న సమయంలో, అప్పుడు ఆయన నాకు ఈ శాపం ఇచ్చారు. నేను అతన్ని వేడుకుంటే ఎలా ఈ శాపం నుండి విముక్తి కావాలని అప్పుడు చెప్పారాయన. రాముడు వస్తారు. ఆయన మిమ్మల్ని విముక్తి చేస్తారని. సో, ఆ శాపం నుండి నాకు విముక్తి జరుగుతుందిప్పుడు. మీ యొక్క కృప వల్ల అని చెబుతారనమాట. అనగానే ఇకన రాముడు, లక్ష్మణుడు ఆయన్ని ఒక పెద్ద గుంట తీసి, ఆ గుంటలో వేసి రాళ్ళు, మట్టి ఇవన్నీ పెట్టినాక శరీరం నుండి ఒక ఆత్మ వచ్చి స్వర్గలోకానికి వెళ్తూ ఉందన్నమాట. ఆ విధంగా విరాధుడిని ముక్తి కలుగుతుందన్నమాట. దాని తర్వాత రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమానికి వెళ్తారనమాట. శరభంగ ఋషి యొక్క ఆశ్రమానికి. ఆ శరభంగ ఋషి యొక్క ఆశ్రమానికెళ్తే, ఆ ఆశ్రమం బయట ఒక పెద్ద రథం ఉంటుంది. ఆ రథానికి ఆకుపచ్చ గుర్రాలు గట్టి, ఆ రథం నేలకు తగలటం లేదనమాట. మామూలుగా మన రథాలన్నీ నేలకు తగులుతాయి. అది నేలకు తగలటం లేదు. అది చూడగానే అలాగే రాముడు చెప్పారనమాట. మనకి మన స్కూల్లో మన గురుకులంలో మన గురువు గారు చెప్పారు గదా మనకి. ఈ ఇంద్రుడి యొక్క రథం యొక్క అశ్వాలు, గుర్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని. ఇది ఇంద్రుడిదే. ఇంద్రుడు లోపల ఉన్నట్టున్నారు. శరభంగ మునిని కలుస్తున్నట్టున్నారు. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. నేనెళ్ళి కలిసి వస్తానంటారు. అలా రాముడు వెళుతూ ఉండగానే శరభంగ ఋషి ఆశ్రమానికి ఇంద్రుడు ఒకసారి చూసి వెంటనే లేచి వెళ్ళిపోతారనమాట. వెంటనే లేచి వెళ్ళి ఆ రథంలో కూర్చొని స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఇకన రామలక్ష్మణ సీతాదేవి వెళ్ళి శరభంగ ఋషి యొక్క పాదాలని, ఆయన భగవంతుడు. కాకపోతే ఆయన మనుష్య అవతారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలో మనకు నేర్పుతున్నారనమాట. ఏ సాధువుని, ఋషిని కలిసినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి ఆ విధంగా. లేకపోతే ఆ శరభంగ ఋషి తపస్సు చేస్తదే రాముడి కోసం. సో, ఆ విధంగా ఆయన పాదాలు తాకగానే శరభంగ ఋషి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి, ఇంకా రాముడు అడుగుతారనమాట. ఇంద్రుడు వచ్చారు గదా మీ ఆశ్రమానికి. ఎందుకొచ్చారంటే, ఆయన నా తపస్సుని చూసి మెచ్చుకొని నన్ను బ్రహ్మలోకానికి తీసుకెళ్ళటం కోసం వచ్చారు. కానీ నేను జెప్పాను, నేను రాముడి దర్శనం కోసం ఎదురు జూస్తున్నాను. అందుకే నేను వెళ్ళలేదంటారనమాట. నేను ఎంతైతే తపస్సు జేశానో, ఆ తపస్సు యొక్క ఫలాలన్నీ మీకిస్తాను అని జెప్పి రాముడికి అర్పిస్తాడనమాట ఆయన తపస్సు యొక్క ఫలాలన్నీ. మీరు వెళ్ళండి కావాలంటే అని. రాముడు చెబుతారు నేను సొంతగా ఎళ్ళగలను ఏ లోకానికైనా. కాకపోతే మేము ఎక్కడ ఉండాలో మాకు చెప్పండి ఈ దండకారణ్యంలో అని చెప్పగానే, సరే మీరు సుతీక్షణ అని ఒకాయన ఉంటారు. ఆయన ఆశ్రమానికెళ్ళండి. ఆయన చెబుతారు మీకు. ఈ పక్కనే గోదావరి ఉంది గదా! గోదావరి పక్కనే నడుస్తూ వెళ్తూ ఉంటే సుతీక్షణ ఋషి యొక్క ఆశ్రమం దొరుకుతుంది అని జెప్పి వాళ్ళ ముందే శరభంగ ఋషి అష్టాంగ యోగం జేసి ఆయన శరీరాన్ని వదిలేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారన్నమాట. ఆ విధంగా ఆహ్, శరభంగ ఋషి
ఆశ్రమం నుండి ఆ రామలక్ష్మణులు సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. దాని తర్వాత వాళ్ళు చూస్తారనమాట. అక్కడ ఎన్నో మంది రకాల ఆ ఋషులు, మునులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ మనమందరం 3 పూటలు తింటే గాని బతకలేము. కానీ వాళ్ళు అట్లా కాదనమాట. వాళ్ళు కొంతమంది కేవలం నీరు తాగి బతికేవాళ్ళు. కొంతమంది కేవలం గాలి పీల్చుకొని బతికేవాళ్ళు. కొంతమంది గాలి కూడా పీల్చుకోరనమాట. కేవలం సూర్యకిరణాలు, చంద్రకిరణాలతోటి బతికేవాళ్ళు. కొంతమంది చుట్టూత 4 రకాల అగ్ని పెట్టుకొని పైనుండి ఒక అగ్ని, పైనుండి సూర్యుడు మండే ఎండలో చుట్టూత 4 రకాల అగ్నులు పెట్టి 4 సైడ్ మంట పెట్టి మధ్యలో కూర్చునే వాళ్ళు అన్నమాట. అదొక తపస్య వాళ్ళకి. సో వాళ్ళందరినీ కొంతమంది నీళ్ళల్లో గొంతు దాకా వెళ్ళి ఆ నీళ్ళల్లో అక్కడే ఉండి తపస్సు చేసేవాళ్ళు. వీళ్ళందరినీ చూస్తారనమాట రాముడు ఆ దండకారణ్య వనంలో. మనం అనుకోవచ్చు అనమాట, అసలు ఎలా బతుకుతారు అన్నం తినకుండా అని. ఇప్పుడిప్పుడు కూడా ఒక 10-15 ఏళ్ల సంవత్సరాలు కూడా క్రితం కూడా ప్రహ్లాద్ జని, మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు, ప్రహ్లాద్ జని అని కొడితే JANI, ఆయన 70 సంవత్సరాల పాటు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, బతికారు ఆయన. డాక్టర్లు వచ్చి ఆయన్ని 15-20 రోజుల పాటు ఒక గదిలో పెట్టి ఆయనకి ఏమి అన్నహారం ఇవ్వకుండా వాళ్ళు కెమెరా సూపర్విజన్ లో చూశారనమాట. ఈయనకి ఏమి ఆహారం నీరు ఇవ్వకుండా బతుకుతున్నాడా లేదా అని. ప్రశాంతంగా బతికాడు 15-20 రోజులు. ఈయన ఇంకా 10 సంవత్సరాల నుంచి నా ఇలాగే ఉంటాడని చెప్పి ఆయన వదిలేసి పంపించారనమాట. ఆయన ఇప్పుడు లేరు, శరీరాన్ని వదిలేశారు. సో ఆ విధంగా సిద్ధులు ఉంటాయి అన్నమాట. ఆ సిద్ధులో ఉన్న వాళ్ళు అలా బతకచ్చు. ఆ సాధువులందరూ వచ్చి రామలక్ష్మణుల దగ్గరికి వాళ్ళు కూడా మొరపెట్టుకున్నారన్నమాట. మీరు ఈ భూమిని కాపాడేవారు మీరు. అదే విధంగా రాజు అనే అతను ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి వాళ్ళని వాళ్ళ సొంత బిడ్డల్లా చూసుకోవాలి. మేము చేసే ప్రతి తపస్యలో 4వ వంతు రాజుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఎంతో మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళని దయచేసి మీరు సంహరించండి అని చెబుతారనమాట. చెప్పి అప్పుడు రాముడు చెబుతారనమాట, మీరు నన్ను ఆర్డర్ చేయండి, మీరు ఇలా అడగాల్సిన పని లేదు, మీరు ఏది ఆజ్ఞాపిస్తే నేను అది చేస్తాను అని చెప్పి ఆయన సుతీక్షణము ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆ సుతీక్షర ఆశ్రమం, ఆయన ఎన్నో సంవత్సరాలు స్నానం చేయలేదన్నమాట. సుతీక్షర ఆశ్రమం ముని ఆయన చెబుతారనమాట, మీకోసమే ఎదురు చూస్తున్నా నేను, మీరు వచ్చారు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళబోయే ముందు ఆయన అడుగుతారు, మీరు నన్ను ఎక్కడికైనా పంపండి అని. అంటే ఆ సమయంలో చెబుతారనమాట, మీరు పంచవటి అని వెళ్ళమని చెబుతారు అక్కడ. ఆ విధంగా వెళ్తున్న సమయంలో సీతాదేవి చెబుతారనమాట, మీరు ఎందుకు ఈ విధంగా ఈ మనం అడవిలో తిరుగుతున్నాం కదా, ఇప్పుడు ఈ ధనుసు బాణాలు వీటన్నిటి యొక్క అవసరం ఏముంది, ఇది మీరు వేటాడటం కోసమా అని చెప్పి ఆమె చెబుతుందన్నమాట. వేటాడటం, కొన్ని యొక్క ఎడిక్షన్స్ అంటే మనకి తెలుగులో ఏమంటాం ఎడిక్షన్ ని, వ్యసనాల మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. సో వ్యసనాలు ఉంటాయి కొన్ని, బానిస అవుతారు. సో వేటాడటం ఒకటి, అలాగే పగటిపూట నిద్రపోవటం, మిగతా వాళ్ళని తిట్టడం. మనం ఒకసారి తిట్టామనుకోండి, అవతల వ్యక్తి పడ్డారు, మనకి అది బానిస అయిపోతాం, దానికి మళ్ళీ మళ్ళీ తిట్టాలనిపించింది. అలాగే ఆ స్త్రీలోలత్వం అంటే, అలాగే స్త్రీలకి పురుషులతోటి లోలత్వం,
అలాగే సంగీతం, అలాగే నాట్యం, డ్రామా, అలాగే ఆహ్, తిరగడం అన్నమాట. వేరు వేరు ఊళ్ళని తిరగటం. ఇవి 10 రకాల వ్యసనాలన్నమాట. అవి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది. మనం అనుకోవచ్చు, అరే! సంగీతం ఏం తప్పని. అది గూడా ఒక ఎడిక్షన్ అన్నమాట. నచ్చిందనుకోండి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగే నాట్యం గూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిద్ది. డ్రామా, అందుకే గదా సినిమాలు ఇవన్నీ ఇంత ఫేమస్ అవుతుంది. అవన్నీ ఒక వ్యసనాలన్నమాట. బానిసని చేస్తాయి ఒక మనిషిని. అలాగే సైట్ సీయింగ్, ఆ ఊరెళ్లి చూసొద్దాం, ఈ ఊరెళ్లి చూసొద్దాం. అఫ్‌కోర్స్ మనం గూడా యాత్రలకెళ్తాం. మనం యాత్రలకెళ్ళి భగవంతుడు ఎక్కడ లీలలు చేశారో వాటిని చూసొస్తాం. సో, ఆ విధంగా ఇవన్నీ వ్యసనాలు. కాబట్టి మీరు ఈ అడవిలో ఉన్నప్పుడు ఈ వేట గూడా ఒక వ్యసనం. మీకెందుకు ఈ ధనుర్బాణాలు అని అంటుందన్నమాట. అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చెబుతాడన్నమాట రాముడు. నేను ఇక్కడ తీసుకువెళ్తుంది ఆహ్, ఇది ఈ సాధువులందరూ పాపం కందమూలాలు, పండ్లు ఇవి తిని బతుకుతున్నారు. వాళ్ళకి ఆహ్, వాళ్ళకి వేరే వాళ్ళని శిక్షిస్తే వాళ్ళ తపోబలం తగ్గిపోతుంది. ఎలాగైతే విశ్వామిత్రుడు మేనకతోటి ఉన్నప్పుడు ఆయన తపోబలం తగ్గింది. అలాగే తర్వాత రంభతోటి మళ్ళీ రంభను పంపుతారనమాట విశ్వామిత్రుడికి. అప్పుడు ఆయన కోపంతోటి రంభని మీరు శిలాప్రతిమగా అండి అని శపిస్తారు. దానివల్ల గూడా ఆయన తపోబలం తగ్గిపోయిద్ది. సో, అందువలన వాళ్ళని కాపాడటం కోసం అటువంటి సాధువులు వాళ్ళు వేరే వాళ్ళని శిక్షించలేరు. కానీ క్షత్రియుడిగా ఇది నా కర్తవ్యం. నేను శిక్షించాలి ఈ రాక్షసుల్ని. అందుకోసం వాళ్ళ కోసం నేను ఈ ధనుర్బాణాలు తీసుకెళ్తున్నాను గానీ, వేటాడడం కోసం గాదని చెబుతారనమాట. ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్ళి అక్కడ అగస్త్య ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. ఈ లోపల గూడా ఇంకొకటొస్తుంది. ఆహ్, ధర్మభృత అని ఒకాయనుంటారు. దాని గురించి వచ్చే వారం చూద్దాం. అగస్త్య ఋషి దగ్గరికి వెళ్తారు. అగస్త్య ఋషి ఆశ్రమంలో గూడా ఆ దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి అగస్త్య ఋషి యొక్క కథలు ఇవన్నీ చెబుతారనమాట. అగస్త్య ఋషి ఎలాగా వాతాపి, ఎల్బల అని ఇద్దరు రాక్షసులుండేవాళ్ళు. ఆ వాతాపి ఒక మేకలా తయారవుతాడు. అప్పుడు ఎల్వల ఆ మేకని చంపి దానితోటి వండి ఒక కూర వండి వేరు వేరు బ్రాహ్మణుల్ని, సాధువుల్ని పిలిచి వాళ్ళకి తినిపించి తర్వాత కొన్ని మంత్రాలు చదువుతాడనమాట. మంత్రాలు చదివితే ఆ మృతదేహం యొక్క ముక్కలన్నీ మళ్ళీ కలుసుకొని ఆ మేక మళ్ళీ తయారైద్ది. హరే ఆహ్, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అగస్త్య మహర్షి ఇంత పెద్దవాళ్ళు వాళ్ళు ఇట్లా మాంసాహారం తింటారంటారా? దాని గురించి చర్చిద్దాం. సరే సరే. ఆ! సరే ప్రభు. సో, అలా చేస్తూ చాలా మందిని చంపుతారనమాట. చివరికి అగస్త్య ఋషిని గూడా పిలుస్తారనమాట. అగస్త్య ఋషిని గూడా పిలిచినప్పుడు ఎలువలని వండి పెడతారనమాట. వండి పెట్టి ఆయన తినగానే వెంటనే ఆయన ఈ ఎలువల మంత్రాలు చదువుతూ ఉంటాడు. మంత్రాలు చదవగానే ఆ వాతాపి మళ్ళీ మేకలా తయారయ్యి సాధువుని చంపేసి బయటకొచ్చి మేకలా బయటకొస్తాడు. మళ్ళీ ఆయన రూపాన్ని ఆయన ధరిస్తాడనమాట. ఆ మంత్రాలు చదివే లోపులోనే అగస్త్య ఋషి ఆ వాతాపిని జీర్ణం చేసుకుంటాడనమాట. జీర్ణం చేసుకునేదెళ్తే అందుకే మన తెలుగులో గూడా జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం అని పాటలుండేవి. అది అగస్త్య ఋషి అన్నమాట. జీర్ణం చేసుకున్నారు. వాతాపి రా బయటకి రా అని మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు అగస్త్య ఋషి చెబుతారనమాట ఎక్కడ వాతాపి జీర్ణమైపోయాడని. సో, ఆ విధంగా అప్పటి నుండి అగస్త్య ఋషి అంటే భయమనమాట రాక్షసులందరికీ. వాళ్ళందరూ దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈళ్ళు వెళ్ళగానే లక్ష్మణుడు, రాముడు, సీతాదేవి, అగస్త్య ఋషి వాళ్ళకి ఆహ్, ఆహ్, ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని ఇస్తారు.
శ్రీరామచంద్రునికి. అలాగే వాళ్ళని పంచవటికి, పంచవటి అంటే ఈ నాసిక్లో, ఇప్పుడున్న నాసిక్ని అక్కడ 5 వటవృక్షాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. అవి 1, 2, 3, 4, 5 అని నంబర్లు వేసి ఉంటాయి. 5 మర్రి చెట్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని పంచ అంటే 5, వట అంటే మర్రి చెట్లు. 5 మర్రి చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని పంచవటి అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ దీన్ని వాళ్ళు కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ ఉంటారన్నమాట. ఆ వెళ్ళబోయే లోపలనే జటాయువుని కూడా కలుస్తారు. ఆ జటాయువుని పెద్ద వల్చర్ని ఏమంటాం మనం తెలుగులో? రాబందు కదా, పెద్ద రాబందు అన్నమాట. ఆ పెద్ద రాబందుని చూసి వీళ్ళు బాణాలు ఎక్కువ పెడతారనమాట. పెట్టి ఆ జటాయు దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు అంటే జటాయు చెబుతుంది అనమాట, నేను దశరథుడి యొక్క స్నేహితుణ్ణి. నేను అలాగే గరుడ్మంతుడి కూడా బంధువుని. గరుడ కూడా బంధువుని. 60,000 సంవత్సరాల నుండి జీవిస్తున్నాను ఇక్కడ. ఈ దండకారణ్యం మీరు ఎక్కడికైతే వచ్చారో ఇక్కడ ఎంతో మంది రాక్షసులు ఉంటారు. మీరు లక్ష్మణుడు ఆహార సేకరణ కోసం బయటికి వెళ్ళినప్పుడు సీతాదేవి కాపలాగా నేను ఉంటాను, దయచేసి నన్ను కూడా మీతో రానివ్వండి అని చెబుతుందన్నమాట. ఆ విధంగా జటాయుని కూడా తీసుకొని ఆ పంచవటి దగ్గరికి శ్రీరాముడు లక్ష్మణుడు వెళ్తారు. ఓకే, ఈరోజు క్లాసులో మనం చూసిన వాటిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చూద్దాం మీరు అర్థం చేసుకున్నారో లేదో అనే దాని గురించి. అత్రి ఋషి యొక్క భార్య పేరేంటి? అనసూయ. అనసూయ. అనసూయ పిల్లల పేర్లు తెలుసా మీకు? దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు. ఇంకా దుర్వాసముని. విష్ణుమూర్తి యొక్క అవతారం దత్తాత్రేయుడిగా, శివుని యొక్క అవతారం దుర్వాసుడిగా, బ్రహ్మ యొక్క అవతారం సోముడుగా. సోముడు అంటే ఇప్పుడు చంద్రమండలంలో ఉండే దేవత. వాళ్ళ ముగ్గురు ఆ విధంగా జన్మించారన్నమాట. అనసూయ అత్రి నుండి. ఓకే, వాళ్ళు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు రామలక్ష్మణ సీతాదేవులు ఒక పెద్ద రాక్షసుడు వస్తాడనమాట. సీతాదేవిని పట్టుకొని పరిగెడతాడు. ఆ రాక్షసుడి పేరేంది? విరాధుడు. ఆ విరాధుడికి బ్రహ్మ నుండి ఏం వరం ఉంది? ఏ ఆయుధంతోనూ చనిపోడు అతను. ఏ ఆయుధంతోనే చనిపోడు. అందుకే ఆయన 2 చేతుల్ని నరికేస్తాడు, కత్తులతో గుచ్చుతారు, అయినా సరే చనిపోడు అన్నమాట. మరి చివరికి అతన్ని ఎలా చంపుతారు? బూడ్చి పెడతారనమాట. ఆ విరాధుడు గత జన్మలో ఎవరు? కరెక్ట్. ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రశ్న. విరాధుడి యొక్క నాన్న పేరేంది? మనకి ఇప్పుడు కోడింగ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఒకటి, జావా అని, సాఫ్ట్వేర్ లో. వాళ్ళ అమ్మ పేరు శతహృద. వెరీ గుడ్, చాలా బాగా విన్నారు దేవి గారు. కుంభరుడికి ఎవరు శాపం పెట్టారు? ఇంద్రుడు కదా ప్రభు. కాదు. కుబేరుడు. కుబేరుడు శాపం పెడితే ఆ విధంగా కుంభరుడు విరాధుడుగా జన్మ ఎత్తి రాములు వారు శాపం పెట్టరు, ఆయనకి మోక్షాన్ని ఇస్తారనమాట. ఆయన ఆ శాపంతో ఆ రాక్షస జన్మలో బాధపడుతూ ఉంటే ఆయనకి విముక్తి కలిగిస్తారు. తర్వాత
ఎవరి ఆశ్రమంలో వాళ్ళు ఇంద్రుడి యొక్క ఈ రథాన్ని చూస్తారు. శరభంగ ముని సుతీక్ష్ణ శరభంగ 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 సుతీక్ష్ణ. ఋషి ఇంద్రుడి యొక్క రథానికి ఉండే గుర్రాలు ఎటువంటి రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగు పచ్చ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కరెక్ట్. ఇంద్రుడు ఎందుకు వచ్చారు శరభంగ ఋషిని చూడటానికి? ఆయన లోకానికి తీసుకెళ్లారు మోక్షం ఇవ్వడానికి. మోక్షం ఇవ్వటానికి కాదు, బ్రహ్మలోకానికి తీసుకెళ్ళటానికి. ఆ, కానీ ఆయన ఉండే లేదు నేను రాముడిని కలిస్తే గాని రానని, రాముడిని కలిసి రాముడికి అర్పిస్తారనమాట. ఆయన తపస్వినో దానపర యశస్సునో మనస్వినో మంత్ర విదాసు మంగళం క్షేమం నవిందంతి వినాయ దర్పణం తస్మై సుభద్రా శ్రవసేన. మనం ఏది చేసినా సరే ఆ భగవంతుడికి అర్పించకపోతే మనకి క్షేమం అనేది ఉండదు అని చెబుతుంది ఆ శ్లోకం. ఓకే, కొన్ని వ్యసనాల పేర్లు చెబుతారా? తాగుడు, జూదము, లేదు స్త్రీలోలత్వం, స్త్రీలోలత్వం ఉంది. తాగుడు జూదం గురించి ఇక్కడ చెప్పలేదు. సంగీతము సంగీతం ఎవరు గుర్తులేవా? పగటిపూట నిద్రపోవటం, ఆ, ఇతరులను తిట్టడం, డాన్స్ డ్రామా, సైట్ సీయింగ్, వేరు ప్లేసులకు వెళ్ళి చూసి రావాలనే కోరిక, ఇవన్నీ వ్యసనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని రాముడికి ఇస్తారు? అగస్త్యమ. వాతాపి యొక్క సోదరుడి పేరేంది? ఇల్వలుడు. కరెక్ట్. థ్యాంక్ యూ. మీరు అందరూ చాలా చక్కగా విన్నారు. ఈ రాముడు మనమందరం ఇక్కడ చూసాము. మణికర్ణిక ఘాట్లో మన తెలుగు యాత్రలో ఎలాగా ఎన్నో మంది శరీరాలను అక్కడ కాలుస్తూ ఉంటారు. ఎందుకోసం? కాశీలో మరణిస్తే పుణ్యం అన్నమాట. అక్కడ విశ్వనాథ స్వామి వచ్చి ఆ మరణించే వ్యక్తి యొక్క చెవులో శ్రీరామ 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 అని 3 సార్లు చెబుతారు. ఆ విధంగా రామనామం ఎవరు తిన్నా సరే వాళ్ళకి ముక్తి లభిస్తుంది అన్నమాట. అటువంటి రామనామాన్ని మనం ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. జపం చేసేటప్పుడు వీలైతే మీరు వీడియో ఆడియో ఆన్ చేసి ఉంచండి. నా మాల తీసుకొని వస్తాను నేను. అప్పటి వరకు మీరు స్టార్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఈ తుంబురుని గురించి చెప్తారా? తుంబురునికి కుబేరుడు శాపం ఎందుకు ఇచ్చారు? అతను ఎవరు? ఆయనకి ఏదో సేవ, తుంబురుడు గంధర్వుడు అన్నమాట. ఆయన కుబేరుడికి సేవకుడు. కుబేరుడు ఏదో ఒక పని చెబితే ఆ పని చేయకుండా ఆయన అప్సర అయిన రంభతోటి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఆయన శాపం ఇస్తారనమాట. మీరు ఈ విధంగా విరాధుడు అనే ఓ రాక్షసు అని అంటే అప్పుడు ఆయన బతిమలాడితే అప్పుడు ఆయనకి చెబుతారనమాట, సరే ఏం బాధపడకు, రామచంద్రుడు వస్తారు, ఆయన నీకు ముక్తి కలిగిస్తారని. థ్యాంక్ యూ ప్రభుజీ.